సేవలో వాడబడలేము. దేవుని సేవలో వాడబడాలంటే పరిశుద్ధత ముఖ్యం. ప్రతి సేవకునిలో పరిశుద్ధతకి మనం దేవుడు ఎక్కువ పరిశుద్ధతకి ప్రాధాన్యమించాడు. చాలా మంది సేవకులు వాక్యం చెప్తారు, తాగిపోతులై ఉంటారు, సిగరెట్ తాగేవారు, వ్యభిచారం చేసేవారు చాలా మంది ఉంటారు. అలా ఉండకుండా ఒక సేవకుడు ప్రార్థన పరుడై ఉండాలి. ఒక సేవకుడు అభిషేకం పొందిన వాడు ఉండాలి. ఒక సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడేవాడు ఉండాలి. గట్టిగా సభలు కొడదాం అందరూ కూడా. ఒక సేవకుడు ప్రార్థన పరుడై ఉండాలి. ఎలాంటి వాడై ఉండాలట? ప్రార్థన మన సేవకు ఒక ఎన్నుముక్క లాంటిది. ఒక మనిషి నడవాలంటే ఎన్నుముక్క లేకపోతే నడవలేడు, కూర్చోలేడు, పని చేయలేడు. మన పరిచర్యకి ఒక ప్రార్థన ఒక ఎన్నుముక్క లాంటిది. గట్టిగా సపోర్ట్ కొడదాం. ఒక దైవజనుడు స్పీక్ అనే దైవజనుడు చెప్పాడు, ప్రార్థన ఊపిరి. ప్రార్థన ఊపిరి. ఒకవేళ ఊపిరి ఆగిపోతే ఆ మనిషి చనిపోతాడు. ప్రార్థన ఆగిపోతే నీ సేవంతా కూడా ఏమైపోతుంది తెలుసా? ఆగిపోతుంది. అందుకే ఈ భూమి మీద ఉన్నంత కాలం, నువ్వు బ్రతికినంత కాలం దానిలాగా నువ్వు ప్రార్థించాలి. యేసు వలె ప్రార్థించాలి, ఏలియా వలె ప్రార్థించాలి. ఆమె చెప్పండి గట్టిగా అందరూ కూడా. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు